ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనసభ, శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే సాయాన్ని 2,39,000 రూపాయల మేర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనసభ, శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమైన అనంతరం తొలుత ప్రశ్నోత్తరాల కింద సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అనంతరం 0 అవర్ కొనసాగనుంది. శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అనంతరం ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావన కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే సాయాన్ని 2,39,000 రూపాయల మేర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుటుంబంలో ఒకరికైనా ఏఐ శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ క్యాంపస్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశం అయి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టు పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఆయన నిన్న కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పంపిణీ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాన శివాలయాలు, ఇతర ఆలయాల్లో జరిగే కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున నిరంతరం విద్యుత్ సరఫరాను కొనసాగించాలన్నారు. అనుకోని సమస్యలు తలెత్తకుండా ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పంపిణీ లైన్లను ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్లో భాగంగా సురక్షిత తీరాలు, సమృద్ధ భారత్ అనే నినాదంతో కొనసాగుతున్న సైకిల్ యాత్ర నిన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చేరుకుంది. విద్యార్థులు, యువతలో దేశభక్తిని పెంపొందించి యువతను భద్రతా దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో గ్రామాన్ని ఎంచుకోవటం, దానికి సైక్లోథాన్ పార్టిసిపెంట్స్ రాత్రి వెళ్లి వాళ్ళతో గడపడం, వాళ్ళ సమస్యలు చర్చించడం, వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం ఇవ్వటం, అంతేకాకుండా వాళ్ళకి మేము మా వైపు నుంచి కూడా స్పోర్ట్స్ కిట్స్ అవన్నీ కూడా మేము సప్లై చేస్తున్నాము. వాళ్ళల్లో కూడా మేము వస్తున్నామంటే ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం వాళ్ళల్లో నెలకొంది. సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు శాసనసభలో గవర్నర్ ప్రసంగం అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంలో ప్రతి పదంలో రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత ప్రతిబింబించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆరోగ్య రంగంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పుల్ని సవివరంగా వెల్లడించారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్న వైనాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నగరంలో వాహనాల రాకపోకలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాట్లను ఆమె నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ 27లో వచ్చే పుష్కరాలకు సంబంధించి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి వరకు బస్ రూట్స్ వెళ్ళాలి, ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఘాట్స్ లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు, యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి పోలీస్ సిబ్బంది నుంచి రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిని 3 నగరపాలక సంస్థలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ నగరపాలక సంస్థ, మల్కాజ్గిరి నగరపాలక సంస్థ, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థగా విభజించింది. ఆ వెంటనే కార్పొరేషన్లకు కమిషనర్ల నియామకం, 3ంటికి ప్రత్యేక అధికారి నియామకం, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన పలు ఉత్తర్వులను విడుదల చేసింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాములలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలిపారు. ఉత్తర కోస్తా, యానాం, రాయలసీమల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ లోపు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఏలో 2వ లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఈరోజు నమీబియాతో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి లీగ్ మ్యాచ్లో నమీబియా నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలవగా భారత జట్టు అమెరికాపై విజయం సాధించింది. దేశాభివృద్ధికి కీలకమైన వస్తు ఉత్పాదక శక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ ఉత్పాదకత దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1958వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన జాతీయ ఉత్పాదకత మండలి ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఉత్పాదకత సామర్థ్యాన్ని, వస్తు నాణ్యతా స్పృహను పెంపొందించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ప్రధాన ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో వృద్ధిని ప్రోత్సహించేందుకు జాతీయ ఉత్పాదకత మండలి ఏర్పాటైంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73.01% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 7 నగరపాలక సంస్థల్లో 66.05%, 116 పురపాలక సంఘాల్లో 75.88% మేర పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. చౌటుప్పల్లో అత్యధికంగా 91.91%, నందికొండ మున్సిపాలిటీల్లో అత్యల్పంగా 59.68% మేర పోలింగ్ నమోదైందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసనసభ, శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చే సాయాన్ని 2,39,000 రూపాయల మేర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.